ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్స్. హిమగిరిలు సరిగమలు. అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య వ్లాగ్స్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెరీ గుడ్. మేము కూడా చాలా చాలా బాగున్నాము. యాక్చువల్గా ఇది క్రిస్మస్ వ్లాగ్ అనమాట. మా అత్తయ్య వాళ్ళ అపార్ట్మెంట్లో చేస్తారు. సో ఎవ్రీ టైం ఏ అకేషన్ ఉన్నా ఏ గ్యాదరింగ్ ఉన్నా మేము అక్కడికే వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి క్రిస్మస్ వ్లాగ్. సో సారీ ఫర్ అప్లోడింగ్ వెరీ వెరీ లేట్. యాజ్ యూ ఆల్ నో, మదర్స్ ఆర్ ఆల్వేస్ లేట్ అనమాట. ఏదో అనుకుంటాము, ఏదో చేస్తుంటాము. సో అలాగా క్రిస్మస్ వ్లాగ్ ఏంటంటే, ఇక్కడ చాలా సెలబ్రేషన్స్ రన్ అవుతున్నాయి. మేము ఆ రోజు ఒక ఫంక్షన్కి వెళ్ళామన్నమాట. ఒక ఫంక్షన్ అటెండ్ చేసుకొని మధ్యాహ్నము మళ్ళీ ఈవినింగ్ వచ్చి గబగబా రెడీ అయిపోయాము. ఆ రోజు రెడ్ వైట్ థీమ్ ఉండే అనమాట. సో రెడ్ కాంబినేషన్లో నేను, పాపకు కూడా యాక్చువల్గా వైట్ కాంబినేషన్లో ఒకటి తీసుకొచ్చాను, కానీ తను కంఫర్టబుల్గా లేదు. సో షీ వాంటెడ్ దట్ ఫ్రాక్ అనమాట. అందుకనే ఫ్రాక్ వేసాను. బాబు కూడా రెడ్ టీషర్ట్ తీసుకొచ్చేసి అందరం కలిసి రెడీ అయిపోయాము. అత్తమ్మ కూడా ఫుల్ జామ్ రెడీ అయిపోయాము. సో వి ఆల్ ఆర్ గోయింగ్ ఫర్ పార్టీ. ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షో యూ హౌ ఇట్ గోస్ అండ్ ఎవ్రీథింగ్. నేను మీకు అన్ని చూపిస్తాను. ఓకే, స్టే ట్యూన్ టు దిస్ వ్లాగ్. అత్తయ్య వాళ్ళ అపార్ట్మెంట్లో ఏంటంటే యాక్చువల్గా ఒక డ్యాన్స్ మాస్టర్ ఉంటారనమాట. సో వాళ్ళు కూడా రెంట్కుంటారు. సో వాళ్ళు చాలా మంది పిల్లలకి ఏంటంటే డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళకు డ్యాన్స్ అకాడమీ ఉంది సపరేట్గా. సో ఇలాంటి అకేషన్స్ ఏమైనా ఉన్నప్పుడు, బర్త్డేస్ కానివ్వండి, ఏదైనా పార్టీస్ లైక్ క్రిస్మస్ కానివ్వండి, ఎలాగైతే పిల్లలందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి మంచిగా ఒక యూనిఫామ్ సెట్ చేసి చక్కగా అందరూ వైట్ డ్రెస్ వేసుకున్నారు, చూసారు కదా. క్రిస్మస్ కోసం అని చెప్పేసి అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారనమాట. ఒక 1 వీక్ 10 డేస్ నుంచి అందరూ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి మంచిగా ప్రజెంట్ చేసి చాలా పాటల మీద డ్యాన్స్ ఆడారు. అప్పటికి నేను చాలా లేట్గా వెళ్ళాను, ఎందుకంటే మధ్యాహ్నం ఫంక్షన్కి వెళ్ళిన అలసట చాలా ఉండింది. సో సరేలే ఇంకా నిదానంగా స్టార్ట్ చేస్తారేమో అనుకొని వెళ్ళాం అనమాట. కానీ వెళ్ళే వాటికి చాలా మందికి పిల్లలందరూ డ్యాన్స్లు వేశారు. చాలా ప్రోగ్రామ్స్ అయిపోయినాయి. సో ఇది మధ్యలో నుంచి షూట్ చేస్తున్నాను అనమాట. సో అదే అపార్ట్మెంట్లో క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చక్కగా దేవుడు పాటలు హిందీలో, తెలుగులో, ఇంగ్లీష్లో చాలా పాటలు పాడారండి. ఎంత బ్యూటిఫుల్ ఉండిందంటే అసలు వింటూ ఉంటే చాలా చాలా మంచి అనిపిస్తుంది. నేను డిగ్రీ చేసినప్పుడు సెంట్ ఆన్స్ కాలేజ్లో చదివాను అనమాట. సో అక్కడ క్రిస్టియన్స్ చాలా ఎక్కువ. సో అక్కడ ప్రేయర్స్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి, అక్కడ వాళ్ళు చేసే హడావిడిలో చాలా పార్టిసిపేట్ చేసేదాన్ని. అందుకని నాకు ఒక కైండ్ ఆఫ్ కనెక్టివిటీ అనమాట. క్రిస్మస్కి కానివ్వండి, క్రిస్టియన్స్కి, ఆ సాంగ్స్కి, ఆ ప్రేయర్కి అంత చాలా కనెక్ట్ అవుతాను. సో అలాగా నేను చాలా ఎంజాయ్ చేశాను. పిల్లల్ని కూడా చక్కగా రెడీ చేసి పంపించేశాను. వాళ్ళు కూడా డ్యాన్స్లో కొన్ని పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా ఆటలాడి పాటలాడి చక్కగా ఎంజాయ్ చేశాను అనమాట ఆ రోజు. అసలు మా పాప అయితే 5 గంటల నుంచే మొదలెట్టేసింది. కింద పార్టీ ఉంది, అందరు రెడీ అయిపోతున్నారు, నన్ను రెడీ చేయి అని చెప్పేసి. గోల గోల అనమాట. ఎవరు ఫంక్షన్ అసలు ఏం జరుగుతుంది అనేది ఏమీ తెలియదు. పాప ఇంకా చాలా చిన్నగా ఉంది కదా, అందుకని చెప్పేసి ఆమెకు చాలా హడావిడి. 5 o'clock నుంచే రెడీ చేయి అంటే ఇంకా ఆమెకు నచ్చిన ఫ్రాక్ తీసుకొని ఫుల్గా రెడీ చేసి ఆమెని పంపించాను. ఆమెకి ఇంకా తోడు ఎవరు లేరు, ఎక్కువ కనెక్షన్ లేదు ఆమెకి చిన్న చిన్న పిల్లలతోటి. సో నన్ను రా అని చెప్పేసి నన్ను దగ్గరుండి మరీ తీసుకెళ్ళి అందరూ వెళ్ళిపోయామన్నమాట. చాలా మంది పిల్లలతో డ్యాన్స్ లేపించారు, వాళ్ళు చక్కగా గేమ్స్ ఆడిపించారు. చాలా ఫన్నీ గేమ్స్ కూడా ఉండినాయంట. మా బావు తర్వాత వచ్చి చెప్తున్నాడు నాకు. సో దట్స్ హౌ చాలా ఎంజాయ్ చేసాం ఈ పార్టీ అయితే. డాన్సులు, పాటలు, ఆటలు అన్నీ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆయన వచ్చి మంచి స్పీచ్ ఇచ్చారండి. యాక్చువల్గా ఈయన ఏంటంటే ఒక చర్చ్లో పాస్టర్ అనమాట. సో అతను ఏంటంటే అసలు ఈ మధ్యకాలంలో యూత్ అనేది ఎలా తయారవుతుంది, చిన్నపిల్లలు ఎలా తయారవుతున్నారు, ఫోన్ అడిక్షన్ ఎంతవరకు ఉంది, పిల్లల మైండ్ సెట్ ఎలా మారుతుంది, అండ్ యూత్లో చాలామంది సూసైడ్స్ చేసుకుంటున్నారు, దానికి కారణాలు ఏంటి అని చెప్పేసి పేపర్ క్లిప్పింగ్స్ చాలా మటుకు డేటా ఆయన గ్యాదర్ చేసి న్యూస్ పేపర్లలో పేపర్ కట్టింగ్స్ అన్నీ ప్రజెంట్ చేసి ఒక్కొక్కరి దగ్గర రీజన్స్ ఏంటి అనేసి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పారండి. అసలు ఆయన చెప్పినప్పుడు 1 lakh సూసైడ్స్ ఎవ్రీ ఇయర్ నడుస్తున్నాయి, పిల్లల మధ్యలో జరుగుతున్నాయి. స్టార్ట్ చేసినప్పుడు ఏంట్రా ఇది అనుకున్నాం, కానీ ఆయన చెప్పిన తర్వాత అసలు ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పాడు ఇతను. అసలు ఈయనకు కూడా ఎందుకు అవసరం, ఆయనకేమో మేమేం పే చేయట్లేదు, కానీ ఆయన ఎంత కన్సర్న్ ఉందంటే సొసైటీ పైన. మంచి ఆడపిల్లలు చక్కగా ఎదగాలి, చక్కగా చదువుకోవాలి, మంచిగా ఆలోచించాలి, చక్కగా జాబులు తెచ్చుకోవాలి, కానీ అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్న చిన్న మాటలతో వాళ్ళు చాలా హర్ట్ అయిపోయి సూసైడ్లు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతున్నాయి అనేది చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాడండి. ఆయన చెప్పినంతసేపు కన్నార్పకుండా అలాగే చూస్తున్నాము.
మంచి మోటివేషనల్ స్పీకర్ అనిపించింది అనమాట ఆయన. అసలు మీ అమ్మాయి దేని మీద మెడిటేట్ చేస్తుంది, రేపు పొద్దున అది నిజంగా జీవితంలో అమ్మాయి వాళ్ళు చేసి మీరు ఊరుకుంటారా? అది ఓకే విత్ దాట్. మనిషి రాను రాను ఎంత గ్రీడీ అవుతున్నాడు అంటే మనకి కావాలి, మనకే కావాలి, మనం బాగుండాలి, మనమే బాగుండాలి అనే తత్వం జనాల్లో ఎక్కువైపోతుంది అనమాట రాను రాను. ఇంతకుముందు ఎలాగా ఏ మనిషి అయినా కష్టాల్లో ఉంటే ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే అసలు వెనక ముందు ఆలోచించకుండా అన్ని దారబోసి ఇచ్చేసేవాళ్ళు ఒకప్పుడు. అలా ఉన్నారనమాట, ఏదైనా అడిగితే అలా ఇచ్చేసేవాళ్ళు. కానీ ఈ కాలంలో పిల్లలు ఎలా తయారైపోయారంటే ఇది నాది, ఇది నీది, ఇది నాకే కావాలి, ఇది నా సొంతం, నీకు ఇవ్వలేను, నీకు దాన ధర్మాలు మర్చిపోతున్నారు, మంచి తత్వం అనేది పోతుంది. కాబట్టి ఈ సూసైడ్లు అనేటివి కానివ్వండి, మర్డర్లు కానివ్వండి, ఈ లోకం అనేది ఎందుకు ఇలా తయారవుతుంది అనేది ఒక చాలా మంచి స్పీచ్ ఇచ్చి ఇలా చేయకూడదు, ఎలా ఉండాలి అని చెప్పేసి లాస్ట్కి ఆయన ఒక చిన్న ప్రేయర్ చేశారు. సో మేమంతా కూడా, మేము ఏ కమ్యూనిటీకి చెందినా కూడా అన్ని రిలీజియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలనేది నా కాన్సెప్ట్. ఎందుకనంటే ఎవరు ఏంటి, ఎవరు గొప్ప, ఎవరు తక్కువ అని నిర్ణయించడానికి మనకు వయసు కానీ, అనుభవం కానీ, మనకి ఇన్ఫర్మేషన్ కానీ అక్యురేట్గా ఎవరికి తెలియదు. కాబట్టి ఎప్పుడు కూడా ఐ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్ అండ్ ఆల్సో మా పిల్లల్ని కూడా అలాగే చేపిస్తాను. అన్ని రిలీజియన్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన ప్రేయర్ చేస్తున్నారు కాబట్టి మేము కూడా నించొని ఆయనతో పాటు ప్రేయర్ చేసి మంచి జరగాలి అని చెప్పేసి కోరుకున్నాం. చిన్న చిన్న డిఫరెన్సెస్, చిన్న చిన్న ఇష్యూస్ ప్రభా మనుషుల మధ్యలోకి వస్తున్నాయి. వాటిల్ని అడ్వాంటేజ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభా ఆన్ ద హోల్ ప్రభా ఈ దేశము, ఈ సమాజం ప్రభా మా అందరికీ చాలా ఇచ్చింది ప్రభా. మేమంతా సంతోషంగా బ్రతకగలుగుతున్నామంటే ప్రభా ఇటువంటి కమ్యూనిటీ ఉండబట్టే అని ప్రభా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రోగ్రామ్ అంతా ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసింది. సో పిల్లలతో పాటు వాళ్ళు ఎవరైతే ఈ పార్టీ ఆర్గనైజ్ చేశారో వాళ్ళు అందరికీ కేక్స్ పంచారనమాట. ప్లమ్ కేక్స్ అంటే క్రిస్మస్కి చాలా స్పెషల్ కదా. ఒక చిన్న పీస్ అయినా సరే ఆ క్రిస్మస్కి తింటే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అక్కడ ఉన్న అక్క వాళ్ళు కూడా చాలామంది పార్టిసిపేట్ చేసి దేవుడు గురించి చక్కగా పాటలు పాడి వాళ్ళకు తెలిసిన మంచి మంచి విషయాలు చెప్పి చాలా విషయాలు షేర్ చేశారనమాట. సో వీ ఆల్ ఎంజాయ్డ్ రియల్లీ. చాలా మంచి అనిపించింది నాకు. పిల్లలు కూడా చాలా మంది కష్టపడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ఆ డ్రెస్ కోడ్ అంతా మెయింటైన్ చేసి చక్కగా డ్యాన్స్ ప్రజెంట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి, డ్యాన్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ అపార్ట్మెంట్లో వాళ్ళందరూ చక్కగా గిఫ్ట్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. సో ఒక్కొక్కరు ఆ గిఫ్ట్ తీసుకొని ఆ గిఫ్ట్లో ఏముంటుందో ఏంటో అదంతా పక్కన పెడితే ఒక స్టేజ్ పైన ఒక గిఫ్ట్ మనకు ప్రజెంట్ చేశారు అంటేనే ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటుంది కదా అసలు. ఇదంతా చిన్నప్పుడు అంతా చైల్డ్హుడ్ గుర్తొస్తుంది అనమాట ఇలాంటివన్నీ చూస్తే. కానీ చాలా బాగా పిల్లలు కూడా అండి అసలు అస్సలు సిగ్గుపడకుండా చక్కగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి ప్రతి దానికి ఈ అపార్ట్మెంట్లో మంచిగా వినాయక చవితి నిమజ్జనం కానివ్వండి, లేదంటే క్రిస్మస్ కానివ్వండి, అన్ని పార్టీస్ చాలా బాగా జరుగుతాయి. సో లాస్ట్లో ఏంటంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు, టార్చర్స్ అన్నీ ఆన్ చేసి పాటలు పాడుతుంటే లైట్స్ అన్నీ వేయమన్నారు అనమాట. సో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే మీకు క్యాప్చర్ చేశాను. చాలా బాగుంది.
దయచేసి డిన్నర్ స్టార్ట్ అయింది, మీరు డిన్నర్ చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇంకా ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఇంకా చాలా మంది వెళ్ళి గ్రూప్ ఫొటోస్ అలా అన్ని దిగేస్తూ ఉన్నారనమాట. దాని తర్వాత భోజనాలు కూడా ఏర్పాటు చేశారండి. డిన్నర్ టైం అనమాట. డిన్నర్లో వీళ్ళు చాలా వెరైటీసే పెట్టారు పాపం. ఇంకా అప్పటికే 9:30 అయిపోయింది కాబట్టి కొంచెం అందరం లైన్లో నించొని చక్కగా సిస్టమేటిక్గా తింటూ ఉన్నాము. స్టార్టింగ్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్ పెట్టారు, తర్వాత పలావ్ రైస్ పెట్టారండి, బగారన్నం అంటాం కదా, చాలా బాగుందనమాట. సింపుల్గా కొంచెం బగారన్నము, కొంచెం చికెన్ కర్రీ పెట్టుకున్నాం అనమాట. వెజ్జెస్లో కూడా చాలా కర్రీసే చేశారు పాపం. వైట్ రైస్, గుత్తొంకాయ కర్రీ, మిర్చి కర్రీ, పెరుగు రైతా, అన్ని కంప్లీట్ మీల్ పెట్టారనమాట. సో పిల్లలు కూడా కొంచెం లైట్గా తినేసి, మేము ఆల్రెడీ మధ్యాహ్నమే తిన్నాం కాబట్టి ఏంటో కొంచెం చాలా ఫుల్ అనిపించింది. బట్ స్టిల్ కూడా కొంచెం టేస్ట్ చేద్దామని చెప్పేసి కొంచెం పెట్టుకున్నాం అనమాట. ఇంకా మా అత్తయ్య కిట్టి పార్టీ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. వీళ్ళది ఒక పెద్ద గ్యాంగే ఉంది. నేను లాస్ట్ టైం ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశాను కదా, వీళ్ళందరూ చక్కగా కిట్టి పార్టీ ఎలా చేసుకుంటారు, ఎలా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. సో అలా అందరూ ఎంజాయ్ చేసేసి వీ హ్యావ్ ఎండెడ్ ద పార్టీ. దట్స్ హౌ వీ ఎంజాయ్డ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until next beautiful vlog, Sandhya signing off. Bye bye.